హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన మసాలా దినుసులు: మెంతులు, ధనియాలు, పచ్చెనగపప్పు, కొబ్బరి, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, వంకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా చూపించిన దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా వేయించిన తర్వాత అన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చూపించిన వంకాయలన్నిటినీ ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పుచ్చులు లేకుండా చూసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వంకాయలు వేసుకోవాలి. ముందుగా వీటిలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. ఇప్పుడు అదే కడాయిలో పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు, చిటికెడు పసుపు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా చూపించిన మసాలా దినుసుల పొడి ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఈ మిగిలిన మసాలా పౌడర్ మొత్తం ఈ ఫ్రైలో వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించిన తర్వాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ వంకాయలన్నీ వేసుకోవాలి. ఈ వంకాయలన్నీ విడిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్రై అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు తీసి చివరగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ ఫ్రై సాంబార్లోకి కానీ టమాటా పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.